అయితే ఈ పుస్తకంలో మద్దూరి నగేష్ బాబు చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఒక మాట అంటాడు. సో పేజీ నెంబర్ వచ్చేసి 167, 168, 69 పేజీల్లో ఉంటుంది. ఒక 8 పేజీల కవిత ఉంది వెత అని. సో ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే మీరు కూడా చూడొచ్చు. ఇవి నా నా సొంత మాటలు అయితే కావు, ఈ మద్దూరి నగేష్ బాబు రాసిండు. సో ఏమంటాడు చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మద్దూరి నగేష్ బాబు అంటే, నిజమేనా, నిజమేనా, ఒకడిని ముఖంలోంచి, ఒకడిని సంకలోంచి, ఒకడిని గజ్జల్లోంచి, మరొకడిని పాచిపోయిన పాదాల్లోంచి పురుడు పోసి పుట్టించిన ఈ చరిత్ర మంత్రసాని మాటలు నిజమేనా, 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 అయితే నా కళ్ళల్లో పొద్దు పొడుపులేవి, ఈ లోతాల్ రేవుల్లో వెలుగు మరకలేవి, ఈ తాటాకు బేతాల కథల పుస్తకంలో అక్షరాలేవి, ఈ తాటాకు బేతాల కథల పుస్తకంలో అక్షరాలేవి, అసలు ఈ 5వ బిడ్డకి తల్లేది తండ్రేడి. అన్నీ ప్రశ్నలే, అన్నీ సందేహాలే. అంతా మిథ్య అయిన వ్యవస్థలో ఏదీ జవాబు కాదు, ఎక్కడా సమాధానం లేదు. కళ్ళుంటాయి చూడనిస్తేనా దేవుళ్ళొచ్చి పెరిగేయరు, నోళ్ళుంటాయి తెరవనిస్తేనా మలంకుక్కి మూసేయరు, మినుగురు రెక్కల చప్పుడైనా విననిస్తేనా సీసం లక్క మరిగించి కరిగించి పోసేయరు. అంతా ప్రమిద కింద చీకటిలో దారి తప్పిన చీమతనం, అంతా రుద్దబడిన అకాల మరణాల చేతగానితనం. సో ఇంకేమంటాడంటే, చీకటిని చూసి మంచాలెక్కాల్సిన చోట చీకటిని చూసి మంచాలు దిగుతున్న పులి ముందరి లేడీ భయం. భాష ఉండదు బూతులు తప్ప, స్పర్శ ఉండదు వెలివేతలు తప్ప, ఎంత హక్కు, ఎంత చొరవ, అరేయ్ ఒసేయ్ అరేయ్ తురేలని తప్ప పేరు పెట్టి పిలవలేని బలిసినతనం. జాలి ఉండదు కక్ష తప్ప, ఎంత గొడ్డు సాకిరీ చేసినా కనీసం ఎంగిలి చేయైనా విదల్చని దోపిడి లబ్ధత్వం. సో ఇట్లా ఉంటుంది కవిత. 8 పేజీల కవిత ఉంటుంది. చదువుతుంటే అదొక అది ఉంటుంది. వీలైతే చూడండి బుక్ ఉన్న వాళ్ళు.